కొంచెం వెనక జరిగితే మాత్రం కొంచెం జరగండి జరగండి రిక్వెస్ట్ చేయండి సార్ ఆ నోటిఫికేషన్ కన్నా దేనికన్నా సంవత్సరం నుంచి ఫైట్ చేస్తాం. ఈ యొక్క ప్రాంతంలో పిల్లలు విద్యార్థులు చాలామంది ఉద్యోగాల కోసము ఈ లైబ్రరీలో పడగాచి చదివి వారు ఈ యొక్క ప్రాంతంలో చిన్న చిన్న రూమ్లలో 10 మంది ఉండి ఊర్లలో వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆలోచనతో ఇక్కడ విద్యార్థులు రావడం జరిగింది. ఈ నిరుద్యోగ సమస్య గత 10 సంవత్సరాలుగా మనం ఒక రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం మారినా కూడా ఈ సమస్య తీరట్లేదు. ఒక సరూర్ నగర్ స్టేడియంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమయంలో ప్రియాంక గాంధీ గారితో ఆ రోజు ఒక యూత్ డిక్లరేషన్ చేయించడం జరిగింది. అందులో భాగంగానే 4,000 రూపాయలు నిరుద్యోగ భత్తా, అదేవిధంగా ఖాళీ ఉన్న ఒక జాబ్లన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం దాన్ని కూడా అన్నింటిని కూడా వాళ్ళు ఫిలప్ చేస్తున్నారు. కానీ దురదృష్టశాతం ఏంటంటే ఇంతవరకు ఒక పరీక్ష కూడా సరైన పద్ధతిలో వీళ్ళు జరపట్లేదు. ఈరోజు గ్రూప్ 1 గత ప్రభుత్వం సరిగ్గా జరపలే, ఈ ప్రభుత్వం కూడా జరపలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఈ యొక్క తెలంగాణకు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్ కరువయ్యారు. నిజంగా 11 సంవత్సరాల నుంచి ఏ రిక్రూట్మెంట్ లేదు. అంతేకాకుండా కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పని ఎప్పుడెప్పుడైతే ప్రభుత్వ ఒక రంగంలో ఖాళీలు అయితే జాబ్స్ దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని ఇమ్మీడియట్గా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ 11 సంవత్సరాల నుంచి ఫిలప్ చేయకుండా ఏదో కొన్ని చేసేసి మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 80 ఉద్యోగాలు ఇచ్చినాం, చెవులో పువ్వు పెడతాను 2 ప్రభుత్వాలు కూడా. నేను ఇప్పటికే ప్రభుత్వం దయచేసి కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అశోక్ నగర్ లైబ్రరీలో వేలాది మంది విద్యార్థులు ఊర్ల నుంచి వచ్చి ఇక్కడే పక్కన ఎక్కడైనా హాస్టల్స్లో ఉంటూ, ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటూ వాళ్ళు అక్కడ ఆస్తులు అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని ఇక్కడ వాళ్ళకి ఏదో ఉద్యోగం వస్తుంది బాగా ఆశతో ఇక్కడ వచ్చిన యువత నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. అధైర్యపడకండి. ఇంతకుముందు చెప్పారు మాతో మీరు ఉండాలని చెప్పి. భారతీయ జనతా పార్టీ మీకు చెప్తా ఉన్నాను, గత ఒక ప్రభుత్వంలో మేము పోరాడి ఆ రోజు మా యువమోర్చా కార్యకర్తలు 50 మంది జైలు ఉన్నారు. నేనే వాళ్ళకి బెయిల్ ఇప్పించాను. ఆ రోజు చాలామంది ఇక్కడ మహేందర్ కూడా ఉన్నాడు. ఆ రోజు వీళ్ళకి జైలుకి పోతే బెయిల్ ఇప్పించింది మేము. ఆ రోజు ఉన్నటువంటిగా దీంట్లో బండి సంజయ్ గారు ఇక్కడ వచ్చారు. ఆ రోజు కూడా కొంతమంది ప్రశ్నించారు, అయినా కూడా వారు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా దీనిపైన వారి మీద కేసు పెట్టడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయాలకు అతీతంగానే, ఎందుకంటే విద్యార్థులు అనేక భావజాలు ఉండొచ్చు, కానీ ఒకటే లక్ష్యం అందరిది. తెలంగాణలో ఉద్యోగాల కోసం మనం తెలంగాణ పోరాడినాం. తెలంగాణ తీసుకొచ్చింది మనం కేవలం మన ఒక ఉద్యోగాలు రావాలని చెప్పేసి. మన ఉద్యోగాలు మనకు రాక ఉన్న ఉద్యోగాలు కూడా ఊడబీకి దాంట్లో ఫిలప్ చేయక ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రభుత్వం ఏ విధంగా కాంట్రాక్ట్ల మీద నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థ మారాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. యువకులతోని ఈరోజు మేము ఉన్నాము. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 సంవత్సరాలు అయిపోయినాయి, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, విద్యార్థుల భవిష్యత్తు చూడండి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఏ రాజకీయ పార్టీనా వచ్చి డెఫినెట్గా, కానీ 2 రాజకీయ పార్టీలు కూడా గత 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినప్పుడు, ఈ 2 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పి వాళ్ళు వైట్ పేపర్ ఏమైనా ఇచ్చారా? వైట్ పేపర్ అడుగుతున్నా కూడా వాళ్ళందరూ కూడా ఏం చేయట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మా యువ మోర్చా డెఫినెట్గా దీన్ని ఉద్యమ బాటలో తీసుకుపోతుంది. రోడ్ల మీద మేము పడతాము, మీతోనే మీ బీజేపీ ఉంటుంది, మా యువ మోర్చా ఉంటుంది. మీకోసం మేము పోరాడతాము, మీ హక్కుల కోసం మేము పోరాడతాము, మీ ఉద్యోగాల కోసం మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో అశోక్ అనేటటువంటిది మన అంజరెడ్డి గారు వెళ్ళి చూడటం జరిగింది. మా సింపతీస్ వారితో ఉన్నాయి, మేము కూడా వారితో ఉంటాము. డెఫినెట్గా హాస్పిటల్ వారు పోతున్నారు. ఇప్పుడు తర్వాత అనేకమైనటువంటి ఒక సపోర్ట్, ఏ సపోర్ట్ ఉన్నా కూడా బీజేపీ వారు చేస్తుంది. మీకు కూడా బీజేపీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే గ్రూప్ 1 సంబంధించి టీజీపీఎస్సీ డివిజన్ పెంచిపోయింది. లీగల్గా ఎలా సపోర్ట్ చేయబోతున్నారు? లీగల్గా మేము అడ్వకేట్లు పెట్టగలుగుతాం. లీగల్గా పాయింట్లు తీసి దాని మీద స్టడీ చేసి
ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు దాన్ని నిజంగా పట్టుదలతో ఫైట్ చేశారు. వాళ్ళు పట్టుదలతో దాదాపు 100 జడ్జ్మెంట్స్ తీసుకొచ్చారు వాళ్ళు, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్. అంటే మామూలుగా అడ్వకేట్ కూడా అంత ప్రయత్నం చేయరు. దీంట్లో న్యాయపరమైన పోరాటంలో ఇక్కడ విద్యార్థుల యొక్క పాత్ర కూడా ఉన్నది. వాళ్ళు చాలా కష్టపడి అటువంటివి తీసుకొచ్చారు. నేనేమంటున్నా, వీళ్ళకు ఎగ్జామ్ సరిగ్గా పెట్టట్లేదు. సరిగ్గా పెట్టుంటే వీళ్ళకి ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులే మొత్తం ఫిలప్ కాలే. నిన్న మొన్న ఏదో చేసినట్టు 3 చేశారు, ఇంకా ఖాళీ ఉన్నాయి. అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఈ ప్రభుత్వానికి కొద్దిగా కూడా వాళ్ళకు శ్రద్ధ లేదు. నేను అదే అంటున్నాను, వీళ్ళకి ఏంటంటే టైంకు ఎగ్జామ్ పెడితే ఈ ప్రాబ్లం ఉండవు. ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు, ఎప్పుడే నోటిఫికేషన్ రాలేదు అని అంటే వీళ్ళు చేసిన వృధా, కష్టం అంతా వృధా అయిపోతుంది. చాలామంది మానసిక స్థాపనకి చెందుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఒక సమయంలో విద్యార్థులు ధైర్యంగా ఉండి మీతో మేము ఉన్నామని చెప్పేసి ఒక నమ్మకం తీసుకోండి. మీరు డెఫినెట్గా మేము మీతో ఉన్నాము అని గుర్తుపెట్టుకుంటే ఇది కేవలం విద్యార్థులకు అందరూ కూడా అధైర్యపడకుండా భారతీయ జనతా పార్టీ నమ్మకం పెట్టుకుంటే ఇది రాజకీయం కాదు, ఇది విద్యార్థుల భవిష్యత్, తెలంగాణ భవిష్యత్ కోసం నేను మాట్లాడుతున్నాను. గతంలో బాగా ఫైట్ చేసిన బీజేపీ కానీ బీజేవైఎం కానీ ఇప్పుడు మా కోసం ఎందుకు ఫైట్ చేయట్లేదని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో మాకు సపోర్ట్ చేయాలని అడుగుతున్నారు. మీ ఇస్తాం గ్రౌండ్ లెవెల్లో అన్నీ ఏ సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ ఇస్తాం మేము. ఎందుకంటే దీంట్లో నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, దీంట్లో రాజకీయంగా ఎక్కువ యువత భవిష్యత్తు. కాబట్టి ఇప్పుడు నా దగ్గర కలవడానికి కొంతమంది వచ్చారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అక్కడ చికట్పల్లి పోలీస్ స్టేషన్లో. ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది? ఇంతమంది ప్రశాంతంగా ఉన్నారు విద్యార్థులు, వాళ్ళ మధ్యన ఉన్నటువంటి వాళ్ళకు ఒక భావోద్రేకాలు ఉన్నాయి. ఏంది మా ఉద్యోగాలు మాకు రావట్లేదు, ఎవరైతే వాళ్ళు ప్రశ్నిస్తారు, డెఫినెట్గా ప్రశ్నించాలి వాళ్ళు కూడా. సరే మీకు కూడా చెప్తాను, ఎవరెవరైనా అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళందరూ కూడా పోలీసులు విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి మరో పక్కన స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ లాగా చేస్తా అంటున్నాడు, విద్యా వ్యవస్థలో మొత్తం మార్పులు తీసుకొస్తా అంటున్నాడు. మరి ఏం చెప్తారు? మన ముఖ్యమంత్రి చాలా చెప్పారు కదా, వారి నాయకురాలు ప్రియాంక గాంధీ చెప్పింది కదా, 4,000 ఇస్తారు. 2 సంవత్సరాలు అయింది, వచ్చిందా? 4,000 వచ్చినాయా? ఎక్కడ వచ్చినాయి? ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు చెప్పండి? గ్రూప్ 1 నిర్వహించలేని పరిస్థితి మీది. ఎంతమంది ఇప్పుడు రాయని వాళ్ళు బాధపడుతున్నారు, వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు, అందరూ బాధపడుతున్నారు, మొత్తం రాష్ట్రం బాధపడుతుంది. మొత్తం రాష్ట్రం ఈరోజు పరిపాలన ఒక ఏదైతే యంత్రాంగం ఉందో అదంతా కూడా క్షీణించిపోయింది. ఎందుకంటే గ్రూప్ 1 ఆఫీసర్ లేక, అసలు ఆఫీసర్ జీపీఓలు ఇంతకుముందు చెప్పారు 26,000 జీపీఓలు, గ్రూప్ 4 ఇవన్నీ ఉన్నాయి, అది కూడా ఫిలప్ చేయలేని పరిస్థితి ఉన్నది ప్రభుత్వం. కాబట్టి ఈరోజు నేను కూడా కోరుతా ఉన్నాను, విద్యార్థులకు మీరు ధైర్యంగా ఉండండి, మీతో మేము ఉంటామని చెప్పి చేస్తాను. గత 14 తారీఖు నుంచి అశోక్ గారు ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నారో రామచంద్రన్న చెప్పినందుకు నేను ఆల్రెడీ హాస్పిటల్ పోయి చెప్పి ఇమ్మీడియట్లీ అతను షిఫ్ట్ చేయాలంటేనే అతను తీసుకుపోయి షిఫ్ట్ చేయడం జరిగింది. మీరు విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అన్న సపోర్ట్తోనే ఈరోజు కోర్టులో కూడా ఏదన్నా కానీ లీగల్గా అంత సపోర్ట్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏదైతే గ్రూప్ 1 విషయంలో 503 నోటిఫికేషన్ ఇచ్చి పేపర్ లీకేజ్ చేసి ఈరోజు ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ కన్ఫర్డ్గా ఈరోజు అందరు కలెక్టర్లు అవుతూ ఉండే. ఇది 2 చేసిన ప్రభుత్వాలకు ఈరోజు ఎంత ట్రబుల్ పడుతుందో మేము ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఇదే జీవో కోసానికి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు కూడా రోడ్ల మీద వచ్చి ధర్నా చేసి అరెస్ట్ చేయడం జరిగింది. బీజేవైఎంలో ఎన్ని కేసులైనాయి వీళ్ళ కోసం పోరాటం చేసింది ఓన్లీ భారతీయ జనతా పార్టీ, బీజేవైఎంఏ. అదేవిధంగా గతంలో ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారో మేము అడిగేది ఒక్కటే ఏంటంటే, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిరో 2 లక్షల ఉద్యోగాలు విద్యార్థులు, ఎందుకంటే మీ మీద ఆధారపడి ఉన్నారు. ఊర్లకేనొచ్చి 10 సంవత్సరాలు అయింది, ఇక్కడనే 5 రూపాయల భోజనం చేసుకుంటా 10 మంది ఒక్క రూమ్లో పడుకుంటా నేను ఏదైనా సాధించి ఊరికి పోతానే ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఉన్న విద్యార్థులను ఈరోజు నాశనం చేసిన 2 ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళ విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? నేను డిమాండ్ చేసే ఏదేంటంటే, మీరు ఏంటంటే 186,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. అదేవిధంగా యూత్ లీగ్ డిక్లరేషన్ ప్రవేశపెట్టారు 8,000 అమౌంట్ ఇచ్చిందాక 30 లక్షల మంది నిరుద్యోగులు యూతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ ఇంతవరకు ఎక్కడ ఏడున్న గొంగడ ఆనే ఉన్నట్టు యూపీఎస్సీ ఏ విధంగా చేస్తూ ఉందో 6 నెలలకు ఒకసారి మీరు వాళ్ళని చూసినా తెలుసుకోవాలి. లేదా మీకు చేత కాకపోతే యూపీఎస్సీ ఇవ్వాలి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇస్తే 6 నెలలకు ఒకసారి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి విద్యార్థుల జీవితాలు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని తెలియజేస్తూ
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.